దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం బాగా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం బాగా చదువుకుందాం. మంచిది, చదువుదాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ పునరుద్ధాన దినాన ఈ ఆరాధనకు చేరువచ్చిన నీ బిడ్డలమైన మమ్మల్ని ಎಲ್ಲರೂ మీరు ప్రేమించి మా కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ వర్తమానమును మీరు మాకు అనుగ్రహించబోచుండగా, మీరు మాతో మాట్లాడబోచుండగా, మీరు మమ్మల్ని దర్శించబోచుండగా, అయ్యా నీ మాటలోని శక్తిని, ప్రభావాన్ని మేము ఆస్వాదించేవారిగా, అనుభవించేవారిగా మీరు మమ్మల్ని ఈ సమయంలో బలపరచండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ మాట మమ్మల్ని బ్రతికించింది, ఓదార్చుంది, బలపరిచింది ప్రభా. అయ్యా బాధలలో మాకు నెమ్మదినిచ్చింది ప్రభా. నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా అదిగో తండ్రి, నశించుచున్న వారికి విడుదలను కలుగు చేసింది, విమోచన కలుగు చేసింది ప్రభా. వారికి ప్రభా అదిగో తండ్రి నాయన జీవించే ఆ ధన్యతను అనుగ్రహించింది ప్రభా. నీకు వందనాలు ప్రభా. అటు వాక్కును మేము అందరము శ్రద్ధగా ఈ సమయంలో వినటకు సహాయం దయచేయమని, అలాగే అల్పుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ శిలువ చాటును మరుగుపరిచి నెలను కనపరుచుకుంటున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ నోటి పొరగా వాడుకునమని, నా నోట నీ మాట ఉంచి చేరువన్న మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, ఓదార్పునిచ్చే, ఆదరణనిచ్చే, బలాన్నిచ్చే, శక్తినిచ్చే, రక్షణకు ఆధారమైన వాక్కులతో మమ్మల్ని బలపరచమని, నన్ను నింపమని నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? దగ్గరగా చప్పట్లు. హల్లెలూయా. ఎంత దేవుణ్ణి మహిమపరిస్తే అంత ఆశీర్వాదం, అంత దీవెన. దీవెన అనేది మనం అడిగితే వచ్చేది కాదు, కానీ మనం దేవుణ్ణి స్తుతిస్తే వచ్చేది. రక్షణ అనేది మనం దేవుణ్ణి స్తుతిస్తే వచ్చేది. స్తుతిలోని శక్తి అంత ప్రభావితమైనది. ఈ సమయంలో మరి చిన్న మాట చదువుకున్నాం. ఆ మాటలో ఏం చెప్తున్నాడంటే, ఆయన నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. నేను ఎలా ఉత్తరం ఇస్తానంటే, నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు నీ మధ్య నేను చేస్తాను అన్నాడు. నువ్వు గ్రహించలేని గొప్ప కార్యములు నువ్వు చూచెదవు అనేది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ భూమి మీద మొరపెట్టిన వారిలో ఒక అతను మొరపెట్టినట్లుగా ఇంకెవరు మొరపెట్ల. ఈ భూమి మీద బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రార్థన చేసి వారికి కావలసిన దీవెనకరమైన వాటిని పొందుకున్న వారు ఉన్నారు. కానీ ఒక్కతను మాత్రం శ్రేష్టమైన కార్యాలను చూశాడు, అద్భుతమైన కార్యాలను చూశాడు. ఆయన లాంటి ప్రార్థన అంతకు ముందు ఎవరు చేయలేదు, ఆయన తర్వాత కూడా ఎవరు అంటే ఆయన లాగా అడగల. ఆయన లాగా అడిగిన వాళ్ళు అంతకు ముందు లేరు, ఆ తర్వాత కూడా లేదు. అంత గొప్ప ప్రార్థనా పరుడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఆయన ఒక్కడే అలా అడిగినవాడు, పొందుకున్నవాడు. అలాంటి ఆశ్చర్య కార్యాలు చూశాడు. ఆయన గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆయన ఎలాంటి ఆయన అలాగ ప్రార్థన చేయడానికి, అలా పొందుకోవటానికి తన జీవితంలో కొంత అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దేవునికి కూడా ఎలా ఉన్నాడంటే, అబ్బా భలే ప్రియుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? భలే ప్రియుడిగా ఉన్నాడు. ప్రియుడిగా ఉండటం అంటే ఏ విధంగా ప్రియుడిగా ఉన్నాడంటే, ఆయన ప్రజల హృదయాన్ని దేవుని వైపు మళ్లించాడు. ప్రజల హృదయాన్ని దేవుని వైపు మళ్లించాడు. తనకంటూ ఒక భారం దేవుడు అప్పచెప్పక మునిపే దేవుని పట్ల తృష్ణ కలిగి ఉన్నాడు. నశించిపోయే ఆత్మల పట్ల కూడా తృష్ణ కలిగి ఉన్నాడు. బాధ్యత లేదు. అర్థమవుతుందా? ఎవరైనా నీళ్ళ కొట్టుకుపోతుంటే వాళ్ళని కాపాడాల్సిన అంత అవసరం కూడా ఆయనకి లేదు. కానీ దూకి తీసే ఆ ఆశ, ఆతృత కలిగిన వాడు. అలాంటి వాణి జీవితాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన పేరు ఏంటంటే, నేనును నా కుటుంబం యెహోవాను సేవించడము అన్న ఆయన. ఎవరైనా? యెహోషువ. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో
యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో యెహోషువ ఎదుట దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదట యెహోషువ ఎదుట దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే, యెహోషువ హాయిని పట్టుకొని సంగతియు, అతడు ఎరుకోను దాని రాజులను నిర్మూలన చేసినట్లు, హాయిని దాని రాజులను నిర్మూలన చేసినట్లు సంగతియు, గిబియోనులు నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని అని వారి కలుసుకుని సంగతియు యెరూషలేము రాజులకు తెలిసిందంట. ఏంటంట? యెరూషలేము రాజులకు తెలిసింది. అంటే దేవుడు యెహోషువ ఎదుట ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడంటే, యోర్దాను చీల్చాడు. యోర్దాన్ని చీల్చాడు. ఇశ్రాయేలుని యోర్దాను దాటి నడిపించడానికి యెహోషువ ముందుండి నడిపించాడు. అలా నడిపించినాక ఆయన యెరికో కోట కూడా కూల్చడానికి యెహోషువ ఎదుట యెహోషువ అడిగితే యెరికో కోట కూడా కూల్చేశాడు. యెరికోను కూడా గజగజ వణికించేశాడు. హాయిని దాని ప్రజలను కూడా ఓడించేశారు. హాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా ఇన్న గిబియోనులు ఏం చేశారంటే, వాళ్ళు యెహోషువతో సంధి చేసుకున్నారు. బాబు, ఆ యెహోషువ ఇశ్రాయేలీయులు అనబడుతున్న వారు బయలుదేరి వస్తుంటే యోర్దాను చీలింది, యెరికో కూలిపోయింది, వారికి బాట ఇచ్చేసింది. వారి ఎదుట యెరికో రాజులు కూడా నిలబడలేకపోయారు. హాయి పట్టణం గాని హాయి పట్టణం యొక్క ఆ మనుషులు గాని ఆయన ఎదుట నిలవలేకపోయారు. వారిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు గిబియోనులు అనబడుతున్న వారు ఎవరు? గిబియోనులు అనబడుతున్న వారు ఎలాంటి వారు అంటే, ఆ కాలంలో వారు ఏమంటారు, రాజధాని లాంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన నాగరికతకు చెందిన ఒక గొప్ప సూర్యులు అంట వాళ్ళు. మంచి బలం కలిగిన సూర్యుడు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు. అలాంటి వారి దెబ్బకి భయపడిపోయి అసలు యుద్ధం వద్దులే అని చెప్పి సంధి చేసుకున్నారంట. ఏంటంట? సంధి చేసుకున్నారు. అయ్యా, మీకు మేము సమ్మతి, మీరు మా మీదుగా దాటిపోవడానికి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలో, మీకు ఏం కావాలో అది మేము మీకు అనుకూలంగా నడుచుకుంటామని సంధి చేసుకున్నారు. ఈ సంగతి యెరూషలేము రాజులకు తెలిసిందంట. యెరూషలేము రాజు ఏం చేశారంటే, ఒక బాబు హాయి పట్టణస్తులు. అక్కడ చూడండి, ఒక మాట ఉంటుంది, చూద్దాం, చదవండి. యెరూషలేము రాజులకు తెలిసినాక 2వ వచనం చదవమా. గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినదై అది హాయి కంటే గొప్పది. అతని జనులందరూ శూరులు. అంతటా మనము వారి పట్టణమును, ఏ పట్టణాన్ని? గిబియా పట్టణాన్ని నాశనం చేద్దామని ఆయన ఒక 5గురు పిలుచుకున్నాడంట. బాగున్నాడు నాయకుడు చెప్తాను. ఒక 5గురు రాజును బాగు చేసుకున్నాడు. మన ముందు జరుగుతున్న కార్యాలు మీరు సరిగ్గా చూస్తలేదు, మీరు నిద్రపోతున్నారేమో, అది మన దాకా కూడా వచ్చేస్తుంది. మన దాకా రాకముందే మన బలం ఏంటో వాళ్ళకి చూపాల్సిందే అని చెప్పి ఒక 5గురు బాగు చేసుకొని, 5గురు రాజులను బాగు చేసుకొని ఆ గిబియా మీద దూకడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళందరూ 5గురు రాజులు బాగే గిబియా మీద దూకారు. గిబియా మీద దూకంగానే, గిబియాని చుట్టుముట్టంగానే గిబియానీలు వెంటనే యెహోషువకు వర్తమానం పంపించారు, ఇశ్రాయేలీయులకు వర్తమానం పంపించారు. ఏమని? అయ్యా, ఇదిగో యెరూషలేము రాజు అలాగే 5గురు రాజులు కలిసి మమ్మల్ని ముట్టడి వేశారు. ఎందుకు ముట్టడి వేశారంటే, మేము మీతో సంధి చేసుకున్నామని ముట్టడి వేశారు. ఇప్పుడు మాకు వెంటనే నీ సహాయం మాకు కావాలి. వెంటనే యెహోషువ స్పందించాడు. తన దగ్గర ఉన్న సూర్యులందరూ తీసుకొని యెహోవాకు మొరపెట్టి అకస్మాత్తుగా ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి వారు యుద్ధభూమిలో ఉండగా అర్ధరాత్రి ఒక్కసారిగా వెళ్ళి మిడతల దండు పడ్డారంట వారి మీద. ఎవరు? యెహోషువ సైన్యం. సహాయం కోరిన వారి దగ్గరికి వెళ్ళిపోయి, వారిని కాపాడడానికి వెళ్ళిపోయి శత్రువుల మీద మిడతల దండు పడ్డారంట. యెహోషువ తన కత్తి వాత చేత వారిని హతము చేసిన ఉంది. కొంతమంది పారిపోతున్నారంట. పారిపోతుంటే ఒకవేళ ఈ కత్తికి అందరేమోనని దేవుడు తన పని తాను మొదలుపెట్టాడు. ఎట్ట మొదలుపెట్టాడంటే, వడగండ్ల వారిని కురిపించాడంట. వడగండ్ల చేత మిగతా వారిని హతము చేస్తాడని రాయబడింది. ఇక
ఇక్కడ ఒక చిన్న మాట, చిన్న ప్రశ్న ఎవరికైనా వచ్చింది. కత్తి ప్రమాదకరమైందా, వడగండు ప్రమాదకరమైందా? చెప్పండి. అంటే కత్తి కంటే కూడా వడగండ్లు చాలా స్వల్పమైనవి. వడగండ్ల కంటే కత్తే ప్రమాదకరమైంది. కత్తి ఎవరి చేతిలో ఉంది? యెహోషువ చేతిలో ఉంది. కానీ దేవుడి చేతిలో దేవుడు ఏం పంపించాడు? చిన్న వడగండ్లు పంపించి వారిని హతము చేశాను అని రాయబడింది. వారిని హతము చేశాను. దేవుడు స్వల్పమైన చిన్న దాంతోనే దేన్నైనా పడగొట్టమంటాం. దేవుడు చిన్న చిన్న వాటితోనే ఎంతటి కోట గోడలైనా కూల్చగలడు. వారి నోటు నుంచి వచ్చిన స్తుతి ఎరుక కోట గోడలు కూల్చేసింది. ఆకాశం నుంచి దేవుడు చిన్న వడగండ్లు పంపిస్తే శత్రువుడు సేనలు హతమైపోయింది. ఎందుకు హతమైపోయినాయి అంటే యెహోషువ చేసిన ప్రార్థన ఎలాంటిదంటే భూమి మీద అంతకుముందు ఎవరు చేయలా, ఆ తర్వాత కూడా ఎవరు చేయలా. అలా విశ్వాసం కలిగి అంతటి వరాన్ని అడిగిన వారు ఎవరు లేరు. యెహోషువ ఏమి చేయగలడంటే యెహోషువలో ఉన్న తన హృదయంలో ఉన్న గొప్ప గురి ఏంటంటే గొప్ప గురి. ఆ గురి ఎలా ఉంటుందంటే మీ అందరికీ అర్థమయ్యే భాషలో మీకు తెలిసిన ఒక కథ చెప్తా. మీ అందరికి అర్థమైంది, మీకు తెలిసిందే. అర్జునుడితో పాటు కొంతమంది విద్య నేర్చుకున్న వారిని తీసుకొచ్చి, గురువు గారు ఆ చెట్టు మీద ఏం కనపడుతున్నారంట. ఒకడు ఆకు కనపడుతున్నాడు, ఒకడు పండు కనపడుతున్నాడు, ఒకడు కాయ కనపడుతున్నాడు. ఏదో కనపడడానికి బాణం వేసుకుంటూ పోయారు. ఏంటంట? కనపడడానికి బాణం వేసుకుంటూ పోయారు. అర్జునుడు వచ్చాడంట. నీకేం కనపడుతున్నాయా అని అడిగాడంట. నాకు పిట్ట కన్ను కనపడుతున్నాడంట. ఏంటంట? పిట్ట కన్ను. మరి వదులు బాణం అంటే వదిలేడంట. పిట్ట కన్ను పడి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఆ కథలో ఒక గురి కలిగి ఉన్నాడు ఒక యోధుడు కదా. ఇక్కడ ఈ నిజ జీవితంలో ఒక గొప్ప గురి కలిగిన వ్యక్తిగా యెహోషువ ఉన్నాడు. చాలా మంది ప్రార్థన చేయొచ్చు, చాలా మంది బైబిల్ చదవచ్చు. కానీ బైబిల్ చదివేటప్పుడు గురి లేకుండా చదివితే ప్రయోజనం ఉండదు, ఫలితం దక్కదు. మరి బాణాలు వేసారు, ఆకులే రాల్చగలిగారు. కానీ గురి కలిగినోడు బాణం వేశాడు. ఏం పడింది? ఆహారం పడింది కదా. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఎవరు ఏం చదువుతున్నా కానీ అది నా కోసం దేవుడు నాకు పంపించాడు అనుకోవాలి. చెప్పండి, నా కోసం నాకు దేవుడు ఆ దీవెన పంపించాడు, ఆ విధానాన్ని నాకు నేర్పుతున్నాడు, ఆయనకి ఇష్టమైన జీవన విధానాన్ని, ఆ జీవన శైలిని నాకు నేర్పుతున్నాడు అని అనుకోవాలా. ఇది నాకు కాదులే అని అనుకుంటే మందబుద్ధి కలిగిన వాళ్ళు అంటారు. చెప్పండి, స్కూల్లో పిల్లల్ని సార్ లోనికి వచ్చేసి, ప్రిన్సిపల్ లోనికి వచ్చేసి స్టాండప్ అంటాడు. ఏమంటాడు? స్టాండప్. అందరు లేచి ఉంటుంటారు. వారిలో నాలుగు ఒకడు అట్లా కూర్చోంటాడు. రే ఎందుకు లెగ్గలేదా నా దగ్గరికి వెళ్ళి, నా పేరు పెట్టి నన్ను గెలవలేదుగా, నా పేరు పెట్టి అందరు నవ్వుతారా నవ్వరా? ఏం మీకు నవ్వు రావట్లేదు కదా. నవ్వు రావాలా, ఎందుకంటే ఆ స్కూల్లో స్టాండప్ అన్నప్పుడు అందరూ లేవాల్సిందే. అలాగే దేవుని యొక్క ఆధ్యాత్మిక పాఠశాలలో ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు ఎవని విధానాన్నైనా, ఎవని జీవన విధానం, మన పితరుల జీవన విధానంలో బాగా ఆశీర్వదించబడిన వారి జీవన విధానాన్ని మనకి గుర్తు చేస్తున్నప్పుడు అటు ఆశీర్వాదం మనకి అవసరమేమోనని ప్రభు గుర్తు చేస్తున్నాడు. అప్పుడు మనం ఏమనుకోవాలా? నాకు కాదులే, పక్కన వాళ్ళకి అని అనుకోవచ్చా? అనుకోకూడదు. అనుకుంటే ఆశీర్వాదం పోయినట్టే. ఈయన ఏం చేశాడు తెలుసా? దేవుని ఎదుట గురి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎలాంటి గురి కలిగిన వాడిగా ఉన్నాడంటే, ఎందుకు ఆయన గొప్ప ప్రార్థన చేయగలిగినాడంటే, ఆయన చెప్పాడు ఇశ్రాయేలు సర్వ సమాజము ఎరుకోను దాటలేమని, యోర్దాను దాటి ఒకవేళ దరికెళ్ళిన ఎరుకోని కూల్చలేమని వారు తెలుసుకొని, ఆ సమయంలో వారి గుండెలు ఏమైపోయినట్ట? బెదిరిపోయి అదిరిపోయి, అమ్మో ఈ అరణ్యంలో చంపడానికి ఎందుకు తీసుకొచ్చావు మోషే మమ్మల్ని, అక్కడన్నా మేము ఉండకపోతే ఇక్కడ మేము ఈ అరణ్యంలో మా సమాధులు గుర్తింపు లేకుండా చేసేస్తున్నామే అని చెప్పి సరుగుతూ ఉన్న సమయంలో యెహోషువ వచ్చి బట్టలు దించుకొని ఏడ్చి, యెహోషువ కాలేబులు యెహోవా మన యందు ఆనందించినలా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మనల్ని ప్రవేశింపజేస్తాడు. ఎప్పుడంట? యెహోవా మన యందు ఆనందిస్తే ఆ పాలు తేనెలు ప్రవహించు ప్రాంతంలో మనము అడుగు పెడతాం, దాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. ఆ విధమైన వర్తమానముతో, ఆ ఉజ్జీవమైన ఆ స్వరముతో వారిని బలపరిచాడు. తిరిగి వారు నీరసమైపోయి వారు ఏమైపోయారంటే మన పని అయిపోయింది అనుకున్న వారల్లా మరలా బలము తెచ్చుకొని దేవుడు చెప్పినట్లుగా ముందుకు నడిచి వారు యోర్దాన్ని దాటారు, ఎరుకోని స్వాధీనం చేసుకున్నారు, హాయి పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆనాటి కాలంలో గిబియోను అనబడుతున్న ఆ ప్రాంతము
అది రాజధానికి లాగా గుర్తింపు పొందిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో వాసులు కూడా ఎవరికి స్వాధీనం అయిపోయారు? ఎవరికి దాసులు అయిపోయారు? ఇశ్రాయేలీయులకు దాసులు అయిపోయారు. కారణం, మీరు దేవుని మాటని ముందుకెళ్తా ఉండాలి. నువ్వు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని పట్టుకొని ముందుకెళ్తా ఉంటే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు చూడగలవు. ఎప్పుడు నీ అందు దేవుడు ఆనందిస్తే, నీ ఆశీర్వాదాన్ని చూసి అనేకులు అసూయపడేలాగా, అనేకులు భయపడేలాగా దేవుడు చేస్తాడు. చెప్పండి, దేవుడు మన యందు ఆనందిస్తే మనం ఎలా చేస్తాడంటే మన ఎదుట ఎవరు నిలబడలేరు, ఎవ్వరు కూడా నిలబడలేరు. అలాంటి గొప్ప కార్యాలు చేయగలిగిన ఆయన, అలాంటి గొప్ప కార్యాలు చేయగలిగిన ఆయన మనకి రూఢిగా. అంతకు ముందు అబ్రహాముతో చెప్పినప్పుడు ఎవ్వరు ఉదాహరణ లేరు. ఇప్పుడు వేల కొలది ఉన్నారు, లక్షల కొలది ఉదాహరణలు మన ముందు ఉన్నాయి, లక్షల కొలది ఉదాహరణలు. అందుకని యెహోషువ ఏమనంటే, నేను నా కుటుంబము యెహోవాని సేవించడము. ఈ మాట ఒక్కటే పట్టుకుంటారు, అది ఒక్కటే కాదు. అందరితో ఆగిపోలే యెహోషువ. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతా కూడా వెనుదిరుగుదాం అనుకున్న సమయంలో మనకు ఒక నాయకుడు తయారు చేసుకుని, మోషేని అహరోను వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఒక నాయకుడు తయారు చేసుకుని తిరిగి వచ్చిన దానికి పోదాం మనం అనుకున్న ఆ సమయంలో వారందరి మనసును మళ్ళా మార్చి దేవుని వైపు ముందుకు నడిపించాడు. యెహోషువ అంత గొప్ప యోధుడు, గురి కలిగినోడు. అలాంటి వాణి జీవితంలో జరిగిన అద్భుత సాక్ష్యం ఏంటంటే, ఆయన ప్రార్థన చేశాడంట. ఎలాంటి ప్రార్థన చేశాడో చూద్దాం. 12వ వచనం చూడండి. 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట యెహోషువ ఎలాగూ ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోయలో నిలువుము. తమ జనులు శత్రువులను పగ తీర్చుకునే వరకు సూర్యుడు అబ్బా ఆగండి. ఈ సూర్యుడు నిలవటం, ఈ చంద్రుడు నిలవటం, ఇవన్నీ మాకు ఎందుకయ్యా? ఎందుకు మాకు ఏదైనా గొప్ప ఆశీర్వాదం ఉంటే చెప్పు, దేవుని ఉంటే చెప్పుకుంటారా? అంటే ఈ మౌనం వెనకాల అర్థం అదే అనిపిస్తుంది. వేగంగా చెప్పకూడదు. పంచభూతాలను దేవుడు నీ ప్రార్థన ద్వారాగా అదుపు చేయగలడు. దీనికి అర్థం ఏంటంటే, పంచభూతాలను నీ ప్రార్థన ద్వారాగే. ఇక్కడ నీవు అడిగితే దేవుడు అదుపు చేయగలడు. అది ఆశ్చర్యకార్యం, అది ఆశ్చర్యకార్యం. అది దేవుడు చిన్న చిన్న కార్యాల గురించి కాదు ఇక్కడ చెప్తుంది. భూమి మీద ఇంకెవడు కూడా ఇలాంటి ప్రార్థన చేయలా, ఇలాగా నమ్మకంగా ప్రార్థన చేయలా. ఇక్కడ ఏం చేశాడు? ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడా, నువ్వు ఇక్కడ నిలిచిపో, చంద్రుడు నువ్వు ఇక్కడ ఉండు. ఎందుకంటే దేవుని ప్రజలు ఎక్కడున్నారంట? ఆ శత్రువుల మీద యుద్ధం చేస్తున్నారు. అప్పుడు వారికి యుద్ధ నీతి ఏంటంటే, చీకటి పడితే యుద్ధం చేయకూడదు, సూర్యుడు ఉన్నంత వరకు యుద్ధం చేయాలి. ఆ సూర్యుడు ఉన్నంత వరకు యుద్ధం చేయాలి. కాబట్టి ఆ శత్రువుని జయించేంత వరకు నువ్వు ఇక్కడ ఉండిపో. ఈ రోజే జయించేయాలా, రేపు కాదు, ఎల్లుండి కాదు. ఇలా రోజులు మునియడానికి లేదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలా. నువ్వు అటు ఉండిపో, అటో ఇటో కూడా కదా, ఇటే తేలిపోవాలా. సూర్యుడా నువ్వు నిలిచిపో, చంద్రుడా నువ్వు ఆగిపో. ఇట్లాంటి ప్రార్థన చేయగలిగిన వాడు యెహోషువ. ఇలాంటి ప్రార్థన భూమి మీదకి ఎవరు చేయాల? అంటే ఎవరికి అంత విశ్వాసం రాట్లా. యెహోషువకి అంత విశ్వాసం ఉండబట్టే యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ ఏమి నాయకత్వాన్ని కోరుకున్నాడా? నాయకత్వం కావాలంటే వచ్చేది కాదు, అది దేవుడు ఎన్నుకుంటే వచ్చేది. చాలా మంది నాయకత్వం కావాలని అనేక దారులు ఎంచుకుంటారు, కానీ ఆ నాయకత్వం మన ఆశీర్వాదకరమైన మార్గంలో నడపదు. దేవుడు ఎన్నుకుంటే ఇలాంటి గొప్ప కార్యాలు చేయగలరు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నీ కుటుంబంలో. విన్నారా? మిమ్మల్ని మీ కుటుంబంలో ఎన్నుకున్నాడు అంటే మీరు మీ కుటుంబం ఎదుట అనేకమైన గొప్ప కార్యాలను చేసేవారిగా ఉండాలని. నీ కుటుంబం వరకు, నీ కుటుంబం మీదకి వచ్చిన శత్రువులు, నీ పిల్లల మీదకి వచ్చిన శత్రువులు, నీ సంపద మీదకి వచ్చిన శత్రువులు, నీ పంట మీదకి వచ్చిన శత్రువులు ఏదైతే ఉందో వారి మీద నువ్వు యుద్ధాన్ని ప్రకటించి వారికి విడుదల కలుగు చేయాలంటే, నీవు విజయాన్ని పొందాలంటే నీవు ఎలాంటి ప్రార్థన కలిగి ఉండాలంటే, యెహోషువ లాంటి మనస్సాక్షి
కలిగి ఉండాలి. దేవుడు నిన్ను యెహోషువలాగా నీ కుటుంబంలో ఎన్నుకుని నీ కుటుంబంలో నీకు గొప్ప రక్షణ ఇచ్చాడంటే నశించిపోతున్న వారి పట్ల, వెనుదిరుగుతున్న వారి పట్ల నీ బాధ్యత నీకు గుర్తు చేస్తున్నాడు. నీ బాధ్యత నీకు గుర్తు చేస్తున్నాడు. నాకేంటయ్యా వాళ్ళందరితో నాకెందుకు, నేనైతే యెహోవాను మాత్రం సేవిస్తాను అంటే నీవు మాత్రమే సేవిస్తావు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, యెహోషువని మధ్యాహ్నం జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే యెహోషువ నేను నా కుటుంబం అన్నాడు, అదొకటే జ్ఞాపకం వస్తుంది. కాదు 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 యెహోషువ అంతకు ముందన్న మాట ఇంకోటి ఉంది. అదేంటంటే ఇశ్రాయేలీయులు సర్వసమాజం వెలుదిరుగుతున్న సమయంలో వారిని బలపరచడానికి యెహోషువ ఏం చేశాడంటే, అయ్యా గుడ్డలు చించుకున్నాడంట. మీరు నా మాట నమ్మండి, వారు మన ఎదుట నిలవలేరు, వారు మన ఎదుట నిలవలేరు. దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకి ఇస్తాడు. నా మాట నమ్మండి. దేవుడు మన యందు ఆనందిస్తే మనం ఆ పట్టణాన్ని, దేవుడు మనకి ఏదైతే ఇస్తానంటే దాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. ఎలా స్వాధీనం చేసుకుంటాం? మనమేమి భయంకరమైన యుద్ధాలు చేయవసరం, దేవుడే అన్ని చూసుకుంటాడు. దేవుడే అన్ని చూసుకుంటాడు. యుద్ధాన్ని ఏమన్నా ఆనకట్ట కట్టారా? ఎవరైనా సహాయం కోరి ఏమన్నా అయ్యి రాళ్ళు నప్పలు మోసుకొచ్చారా? మోసరాగా. దేవుడు ఆ మందస్సు ముందు నడుస్తూ ఉన్న వారి పాదాలు యుద్ధానికి తగిలితే చీలిపోయింది. అంటే నీ ముందు ఏం నడవాలని, నీ సమస్యకు ముందు, నీ యుద్ధానికి ముందు ఏం బయలుదేరాలి? మందస్సం బయలుదేరాలి. మనసు అంటే ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు పరమ మనసు ఆడేద్దాం అంటారా? దేవుని వాక్యం, దేవుని వాక్యం. అందుకని కీర్తనకారుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనా. నన్ను నడిపించేది నీ వాక్యమే, నన్ను నిలబెట్టేది నీ వాక్యమే, నన్ను బాగు చేసేది నీ వాక్యమే, మృతులను సజీవులుగా చేయగలిగేది నీ వాక్యమే. కాబట్టి మనము ఈ మధ్యాహ్న సమయంలో శ్రేష్టమైన మాటలతో ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. యెహోషువ కలిగిన బాధ్యత, యెహోషువ కలిగిన గురి నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే, నీ జీవితంలో నీ ఎదుట ఏ శత్రువు కూడా నిలబడలేడు. నీ ఎదుట ఏ శత్రువు కూడా నిలబడలేడు. అది ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, నీవు ఏ వృత్తిలో ఉన్నా దేవుడు నిన్ను మహింపరుస్తూనే ఉంటాడు. దేవుడు నిన్ను మహింపరుస్తాడు. ఆయన నీ యందు ఆనందిస్తే, నీ ఆలోచన ద్వారా నువ్వు ఆయన మహింపరిస్తే, నీ ఆలోచన ద్వారా ఆయన ఆనందిస్తే, నీ మాటల ద్వారా ఆయన ఆనందిస్తే, నీ తలంపుల ద్వారా ఆయన ఆనందిస్తే, నీ క్రియల ద్వారా ఆయన ఆనందిస్తే, నీ జీవితంలో అపజయాన్ని నువ్వు చూడలేవు. ఎందుకంటే నిన్ను ఎన్నుకున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. ఆయన ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేని ఈ లోకంలో. అయితే ఆయన ఒక మాట చెప్తాడు, ఏమన్నంటే, నిన్ను నేను ఎన్నుకున్నాను కాబట్టి నీ ఎదుట కూడా ఎవరు నిలబడలేరు. యెహోషువని ఎన్నుకున్నాడు, యెహోషువ ఎదుట నిలబడరా? ఎవరు నిలబడలేకపోయారు. అంతటి గొప్ప కార్యాలు యెహోషువ ఎదుట దేవుడు చేశాడు. ఈ భూమి మీద సూర్యుడిని, చంద్రుడిని ఆపగలిగిన వారు ఎవరు లేరు. యెహోషువ ఆపాడు తన ప్రార్థన ద్వారా. ఆయన ఏమన్నాడంటే, యెహోషువ నాకు గొప్ప, మీరందరూ గొప్ప కాదు, లేకపోతే యెహోషువ ఒక్కడే నా కుమారుడు, లేకపోతే మీరందరూ నాకు కాదు. ఆయన, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను జ్ఞాపకం చేస్తానన్నాడు. అయితే ఒక ఆయన మొరపెడితే దేవుడు వెళ్ళలేదంట. ఒక ఆయన మొరపెట్టాడంట, వెళ్ళలేదంట. ఆయన ఏం చేశాడంటే, బాదుకున్నాడంట, ముఖం గోడకేసి కొట్టుకున్నాడంట. నా స్వరం వింటావా అయినవా అని రాత్రంతా నానా రవస అయిపోయాడంట. వెళ్ళలేదంట. ఏమనంట, అయ్యా నీ ప్రజల మీదకి శత్రువులు వచ్చారయ్యా, దండెత్తి వచ్చారయ్యా, నీ ప్రజలను సంహరించబోతున్నారయ్యా, అయ్యా ఇదిగో తెల్లవారితో వాళ్ళు వచ్చి మా మీద మమ్మల్ని చుట్టుముట్టేశారయ్యా, మేము అయిపోతామయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావు? ఎలా బయలుదేరాలా? మేము నేను స్తుతించుకుంటూ బయలుదేరాలా, లేకపోతే బడిసంతో బయలుదేరాలా, కత్తులతో బయలుదేరాలా? ఏ రూపంలో అసలు మేము ఏ విధంగా నడవాలా మాకు బయలుపరచు. ఈ యుద్ధాన్ని మేము ఎట్టా కొనసాగించాలి, మాకు బయలుపరచని అడుగుతున్నాడంట. తెల్లారి దాకా ఇచ్చాడంట. లేదు, దేవుడు మాట్లాడాల. ఎందుకు మాట్లాడాల? దేవుడు మాట్లాడకపోతే కర్ణపు చాచి తిరిగిపోయాడంట. ఎక్కడికి ఎందుకు వెళ్ళాడంట? దేవుడు నాకు ప్రత్యుత్తరం వేయట్లేదు, నేను మొరపెట్టాను, నా మాట దేవుడు వింటలేదు. ఎందుకు వింటలేదయ్యా అంటే, ఆ వచ్చిన ఆయన చెప్తున్నాడు, సమూయేలు ప్రవక్త, దేవుడు నిన్ను ఎడబాసాడు, కాబట్టి కొంతకాలం పోయినాక ఆయన ఓపిక కూడా నశించిపోతుంది కదా. అందుకని దేవుడు మన చేయి విడిచిపెట్టక మునిపే మన గురి కలిగి నిన్ను నువ్వు కాపాడుకొని, నీ కుటుంబాన్ని కాపాడుకొని, నీవు అనేకుల్ని కాపాడే వ్యక్తిగా ఉండటానికి నేను పిలుచుకున్నాడు ప్రభు. యెహోషువని పిలిచిన దేవుడు ఈ లోకంలో ఉన్న మనందరినీ కూడా పిలిచి నశించిపోతున్న ఆత్మల పట్ల,
దేవుని యొక్క వాగ్దానానికి దూరం అయిపోతున్న వారి పట్ల, దేవుని వాగ్దానానికి దూరం అయిపోయి తిరిగి సగం దూరం వచ్చి వెనకపోతున్న వారి పట్ల నువ్వు బాధ్యత కలిగి నువ్వు బలపరిచి వారిని ముందుకు నడిపించడానికి నేను దేవుడు ఎన్నుకున్నాడు. నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు ఎన్నుకున్నాడు. నీ బాధ్యత దేవుని వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచన భాగంలో యేసు ప్రభువారంట ఆశ్చర్యపడ్డాడంట. యేసు ప్రభువారు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు ఆశ్చర్యపడ్డాడంటే ఒక ఆయన విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. ఒక ఆయన వచ్చి తన విశ్వాసాన్ని కనుపరిస్తే ఆ విశ్వాసాన్ని గురించి ఆశ్చర్యపడి ఏమన్నాడంటే, ఇటు విశ్వాసము మునుపెన్నడు ఇశ్రాయేలీయుల్లో నాకు కానరాలేదే, మునుపెన్నడు నాకు కానరాలేదే. ఎవరంట? ఇశ్రాయేలీయుల్లో కానరాలేదంట. యేసు ప్రభువారు దేవుడే ఆశ్చర్యపడేలాగా వారి యొక్క ప్రార్థన. ఒక ఆయన వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నా ఇంట ఈ విధంగా నా దాసుడు రోగి అయి ఉన్నాడు, రావా అంటే నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత. అంటే మాటలోని ఎంత ప్రభావం ఎంత శక్తి ఉందో జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటే సరే పదయ్యా నీ ఇంటికి వచ్చి నేను అతను బాగు చేస్తానన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావటానికి మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం భాగం ఏమన్నాడంటే, నువ్వు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాదయ్యా, నేను నీ దగ్గరికి రావడానికి నా దగ్గర సైనికులు ఉన్నారు, ఒక నెల బట్టి వెళ్తాడు, ఒక రమ్మంటే వస్తాడు, అయితే నేను వాళ్ళని పంపలేదయ్యా, నేను అధికారానికి లోపడ్డాను, నువ్వు నాకంటే అధికారివి, నువ్వు నాకంటే గొప్పవాడివి కనుక నేను దగ్గరికి నేనే వచ్చానయ్యా, నువ్వు వచ్చి అంత యోగ్యుడు నేను కాదయ్యా. ఎంత దీన మనసు, ఎంత దీన మనసు. మీ అందరికి ఒక మాట చెప్తా, చక్కగా నవ్వుకునే మాట ఏంటంటే 450 మంది బయలు ప్రవక్తలు ప్రార్థన చేస్తారంట, బయలా దిగిరా, బయలా దిగిరా, బయలా దిగిరా. ఏం చేస్తున్నావు? ఈయన అన్నాడంట, నిద్రపోతానే ఒక ఇంటి కేకలేయండి అంటారంట. ఇంకా పెద్ద కేకలేస్తారంట, ఇంకా పెద్ద కేకలేస్తారంట. బాబు అట్ట అయితే రాడేమో అంటే ఒకటి అంటాడంటే, నువ్వు రాకపోతే నేను నా చెయ్యి కోసుకున్నాడు, నువ్వు రాకపోతే నా ఏరు కోసుకున్నాడు, నేను పొడుచుకున్నాడు, నా పేగులు బయట తీసుకున్నాడే పోతున్నాడు కానీ ఆడు మాత్రం కలిరానే. ఎందుకని? అయితే నీ దేవుడు ఎట్లా అంటాడా? కాదు. నీ దేవుడు ఎట్లా అంటాడంటే, నీ దేవుడు శక్తి కలిగినాడు. నేను గురించి ఆయన ఏమన్నాడంటే, నాకు మొరపెట్టము నేను నీకు. అయితే మొరపెట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న జాగ్రత్త కలిగి మొదలు పెట్టాలి. ఎలాగా? యెహోషువ ఏమన్నాడంటే, ఆయన మన యందు ఆనందిస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు, మన యందు ఆయన ఆనందిస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మనల్ని త్రోసివేసేవాడు కానీ కాదంట. చెప్పండి, ఈ ఉపవాస ప్రార్థనలో 2 రోజులే ఉంది. మీ ప్రార్థన ఎవరు లేకుండాలా? యెహోషువ లేకుంటే మీరు గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చూడగలరు.
ఉన్నతమైన, శ్రేష్టమైన, దివ్యమైన సంగతులను మీరు చూస్తారు. మీరు ఊహించలేని, గ్రహించలేని గొప్ప కార్యాలు దేవుడు మీరుట జరిగిస్తాడు. ఎప్పుడు ఆయన మీ యందు ఆనందిస్తే, ఆయన మీ యందు ఆనందిస్తే. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన మన యందు ఆనందించాలా. ఆయన మన యందు ఆనందించాలంటే మనకు ముందుగా ఏమి నడవాలా? ఏమి నడవాలా? చెప్పండి, ఏమి నడవాలా? మందస్సు నడవాలా, మందస్సు నడవాలా. మందస్సు నడుస్తుంది కాబట్టి యువధార చేరింది. మందస్సు నడుస్తుంది కాబట్టి ఎరుకో కోటలు కూలిపోయినాయి. 7 మార్లు తిరగండి ఆయన అంటే 7 మార్లు ముందేం నడుస్తుంది? మందస్సు నడుస్తుంది. దేవుని వాక్యము, దేవుని వాక్యం నిన్ను నడిపించాలా. దేవుని వాక్యం నిన్ను నడిపిస్తే, నిన్ను బలపరిస్తే, నువ్వు అడిగితే చిన్న చిన్న స్వస్థతలు ఏంటి? అయ్యా కడుపు నొప్పి, అయ్యా జ్వరం, అయ్యా అబ్బే ఇవి కాదు, చిన్న చిన్నవి కాదు. నువ్వు అడగపోయినా చేస్తాడు అయ్యండి. అర్థమవుతా? ఈ చిన్న చిన్నవి జ్వరాలు, తలకాయ నొప్పులు, అన్ని అన్ని కూడా నువ్వు అడగపోయినా నా బిడ్డకు బాగాలేదని ఆయన అన్ని చేస్తూ ఉంటాడు. నువ్వు అనేకులు కానీ ఎదుటి వారిని ఆశ్చర్యపడే అడుగు, ఎదుటివారు ఆశ్చర్యపడేలాగా అడుగు. నీ విశ్వాసాన్ని ఎదుటి వారికి కనపరచు. అది కదా, నీవు ఆయన ఎదుట నమ్మకంగా ఉండి, నీవు ఆయన ఎదుట ఆయన ఇష్టవాలుగా ఉండి, నీ ఎదుటోళ్ళు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపడే వరాలు అడుగు, కార్యాలు అడుగు, గొప్ప కార్యాలు అడుగు. ఉన్నతమైన కార్యాన్ని అద్భుతంగా చేయగలడు ఆయన. యెహోషువ, అయ్యా నా కాలయ్యా, నా ఏలయ్యా, నా చెయ్యయ్యా ఏమడగా, అయ్యా నీ శత్రువులు మరి మీద ఎందుకు చేస్తున్నారు? నువ్వేం చేస్తావంటే, ఇది సూర్యుడు ఇక్కడ పలానా చోట ఆపు, సూర్యుడు ఆగిపో, యేసునామములో ఆగిపో, చంద్రుడు ఆగిపో, ఆగిపోయి పంచభూతాలను అదుపు చేయగలిగిన వాడు ఆయన. ఎవరు అడిగితే చెప్పండి, ఎక్కడ పెట్టుకోండి, ఎక్కడ చూపించుకోండి. నేను అడిగితే నా దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇప్పుడు అడుగు, ఈ 50 రోజులు, ఈ 2 రోజుల్లో నువ్వు అడగాల, ప్రభా మరి ఇన్ని రోజులు ప్రభా ఒకవేళ నీకు ఏదైనా నేను ఇష్టంగా, నీకు నేను ప్రీతిగా, నేను ఎంత ప్రభా ఇష్టంగా లేనేమో ప్రభా, ఒక నేను ఇష్టంగా లేని ఏదో తీసివేసి ప్రభా నేను యెహోషువలాగా నీవు మా యందు ఆనందించేలాగా నేను ఉండి నేను అడగాల ప్రభా. అప్పుడు నీవు మా ఎదుట అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చేయగలవు ప్రభా. కాబట్టి అలాంటి కార్యాలు మనం చూడాలి. అలాంటి కార్యాలు మనం చూడాలంటే మన యందు ఆయన ఆనందించాలి, ఆనందించాలి. ఆయన మనందు ఆనందించడానికి ప్రభు వారు, నువ్వు అడుగు నేను ఇస్తా, నువ్వు అడుగు నువ్వు ఊహించలేని, గ్రహించలేని గొప్ప కార్యములు. ప్రార్థన చేస్తే సాదా సీదా ప్రార్థన కాదు, అలాంటి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేస్తే కుటుంబాల్లో గొప్ప నెమ్మది, గొప్ప సంతోషం, గొప్ప సంతోషం, నెమ్మది. ఆ సంతోషం, నెమ్మది ఎలా ఉంటుంది చెప్తాను. ఆ సంతోషం, నెమ్మది ఎలా ఉంటుందంటే, చిన్నగా ఇద్దరు జ్ఞాపకం చేస్తారు. తెల్లారి ఉదయాన్నే శిరఛేదన చేస్తారు పేతురుని. ఎంత కూడా ఇంత కూడా చింతలేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. కారణం ఏంటి? దేవుడు చెప్పాడు ఆయనకి, దేవుడు చెప్పాడు ఆయనకి, నాయన ఈ వయసు కాదు, నీకు వేరే వయసు ఉంది, ఆ టైంలో నువ్వు ఈ విధంగా నా కోసం మనసాక్షి అవుతావు చెప్పాడు. ఇప్పుడు చెప్పింది ఏంటి? శిరఛేదన. అంటే ఇది కాదు, దేవుడు నాకున్నాడు, ఆయన చూసుకుంటాడు, అన్ని ఆయన చూసుకుంటాడు. నా కాపురకాయ అన్నాడు. వచ్చాను బండి రోజులు, అయ్యా నీకు చివరి కోరిక ఉంటే చెప్పరా, తింటావా, నేను తాగుతావా, కమ్మక పొలాన్ని తీసుకురా, తిన్నాడు చక్కగా. ఏంటో నిద్రపోతున్నా, దిగులు లేదు, నాకు దిగులు లేదు, అంతా ఆయనే చూసుకుంటాడు. అర్థమవుతుందా? అలాగా ఉండాలి. ఎందుకంటే నమ్మకం, గురి దేవుని మీద ఉంది. దేవునికి నేను నమ్మకంగా ఉండే, చేయాల్సిన పని ఉంది. నేను కొంచెం ఎత్తుకున్నా, అది బరువు ఎత్తుకున్నా. ఈ బరువుని ఎక్కడ తీసుకెళ్ళాలి? నా కుటుంబానికి నేను తీసుకెళ్ళాలి, నా కుటుంబానికి నేను తీసుకెళ్ళాలి. ఈ బరువును తీసుకెళ్ళమని దేవుడు ఎంత తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వమని గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వు ఈ ఆశీర్వాదం ఎత్తుకున్నావు అనుకో, నువ్వు తీసుకెళ్ళి వాళ్ళు పొందుకోవడం అనేది ఆయన చిత్తం. కాబట్టి నువ్వు వాళ్ళకి వెళ్ళిన దాకా వాన వచ్చినా, వరద వచ్చినా, అగ్ని వచ్చినా, ఇంకేది వచ్చినా, పిడుగులు కురిసినా నేను చక్కగా మీ ఇంటి దాకా వాళ్ళకి ఇచ్చిన దాకా నేను నడిపిస్తాడు ఆయన. అది ఆయన పని. నువ్వు చేపని ఎవరి పని? ఆయన పని. నువ్వు ఈ తీసుకెళ్ళి ఇమ్మన్నప్పుడు నెత్తిన పెట్టుకోకుండా అక్కడ పడేసి వెళ్ళావు అనుకో, అర్థమవుతుందా? అక్కడ పడేసి ఇవన్నీ నేను ఆడపోసింది నాకు. ఎందుకంటే మీకు కథ చెప్తా ఉంటాను నేను ఎప్పుడు గుర్తుండేటట్టుగా. 3 రోజులు ఉపవాసం పెట్టి శిష్యుల్ని, అయ్యా రెండురాయికి అయిపోయింది కదా, రెండంటే మంచి భోజనం పెడతాను ఊర్లో తీసుకెళ్తాను అనుకున్నారంట. ఆయన మళ్ళా కొండ దగ్గరికి వచ్చి కొండ ఎక్కుతాడంట. కొండ ఎక్కుతా మీరు మోయగలిగినంత రాయి నెత్తిన పెట్టుకుని పైకి రమ్మన్నాడు. అందరూ తలొక రాయి, ప్రభు చెప్పాడు కదా, ఆయన మాట మనం వినాలని చెప్పి మోయగలిగినంత రాయి నెత్తిన పెట్టుకున్నాడు. వాళ్ళలో ఒకడు ఏం చేశాడంటే, ఇది ఎంత బఠానికి అంత రాయి తీసుకొని జేబులు వేసుకున్నాడంట.
3 రోజులు ఉపవాసం పెట్టింది కాక అసలుకే పడిపోతా ఓపిక లేకపోకుండా ఉంటే మళ్ళీ రాయి ఎత్తుకోమంటాడు ఎందుకు అని చెప్పి సనుగుతా ఎందుకు రాయి ఎత్తుకునేది అసలు ఇప్పుడు నీరసం వచ్చింది ఇక మేము రాయలేదు మేము మొయ్యం మాకెందుకు ఇదంతా ఇప్పుడు దాకా చెప్పాడు తీసుకెళ్ళమంటే మేమే తీసుకెళ్ళమే మాకెందుకు మేమే తీసుకోవట్లేదు మరి తీసుకెళ్ళి మా వాళ్ళు నా మాట ఏంటో ఈ మాట ఎందుకు పెట్టారు మా ఆయన నా మాట ఏంటో మళ్ళీ ఇవన్నీ నేను అక్కడ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళి మళ్ళీ ప్రార్థనకు రాయండి ఆయన వస్తాడు ఇవన్నీ నాకు ఎందుకు వచ్చింది అని పడేసి వెళ్ళాడంట అక్కడికి పోయినాక ప్రభు అంట మీరు తెచ్చిన రాళ్ళన్నీ తీసుకొని మీ చేతిలో పెట్టుకున్నానంట అందరిని పట్టుకున్నారంట 2 చేతుల మీద బరువుగా అని పట్టుకున్నారంట ఆ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించారంట రొట్టెలు అయిపోయినాయంట కమ్మకు తినండి ఉరగాలంటారంట అందరు తింటా ఉంటే వీడింటి పట్టుకున్నాడుగా కంటికి కనపడతలేదు రాయి రొట్టె అయిపోయింది దాన్ని తీసుకుని వేసుకుంటే అసలు గొంతులోకి వెళ్ళిందో వెళ్ళలేదో కూడా తెలియలా అర్థమవుతుందా అంటే సోమరుడు ఆత్మీయ సోమరితనం అది ఏంటంట ఆత్మీయ సోమరితనం అది కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఈ దినం ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే యెహోషువ తన ఇంటిని కట్టుకున్నాడు యెహోషువ ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని వారు వెనుదిరిగి వారు మరలా ఆ శ్రమలలోకి లేకపోతే ఆ బానిసత్వంలోనికి వెళ్ళాలి అనుకున్న నిర్ణయించుకున్న వారిని మరలా వారి మనసు మార్చి దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి ఆయన గొప్ప పని చేశాడు తనంత వాళ్ళు అన్నారంట ఆ మాట చెప్తుంటే రాళ్ళు తీసుకొని అసలు చంపేయడు అన్నాడు చదివారుగా ఆ చెప్పిన యెహోషువ కాలేబుని ఈ మాట్లాడుకోకుండా చంపేయండి అందరు తల రాయి తీసుకుని గొట్ట అయితే తెలియదు అన్నాడు రాళ్ళు తీసుకోకపోవటమన్నారు యెహోషువ కాలేబుని వాళ్ళు రాళ్ళు తీసుకుంటున్నా కూడా వీళ్ళు నోరు ఆపరా వారి పిచ్చోళ్ళరా దేవుడు మన యందు ఆనందిస్తే అదే ఎర్ర సముద్రాన్ని చీల్చినా కానీ మీకు ధైర్యం రాలేదా మానాన్ని మధురంగా చేసినా కానీ ధైర్యం రాలేదా అని దేవుడు చేసిన కార్యాలు వారి జ్ఞాపకం చేసి వారిని బలపరిచాడు అందుకని మళ్ళా సర్వ సమాజం మళ్ళా ధైర్యాన్ని తెచ్చుకొని యెహోషువ నాయకత్వంలో దేవుని అడుగుజాడల్లో ముందుకు రావడానికి వారు కొనసాగారు అలా నడిపించాలి అందుకే దేవుడికి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటంటే నీ కుటుంబాన్ని నీవు ఆ విధంగా కట్టుకోవాలా నీ కుటుంబాన్ని ఆ విధంగా నడిపించుకోవాలా నీ జనాన్ని నీ వారందరినీ ఒక విందుకి నువ్వు చక్కగా ఇంట్లో శుభకార్యం చేసుకున్నప్పుడు ఎంతమందికి అయితే పెళ్లి కార్డులు ఇస్తావు కదా వీళ్ళు మా అమ్మ తరపున మా అక్క తరపున మా చెల్లి తరపున ఇంకా మా ఆయన తరపున మా అత్త తరపున ఇస్తాం కదా అలా వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం మనం ఎందుకని ఏందలా సదింపులు పెడతారేనా ప్రార్థన చేసి సదింపులు పెడతారా చదువు కొడతాను ఫంక్షన్కి వస్తే వాళ్ళు ఏదో ఒక 500 సదింపులు పెడతారు కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు అనేకమైనవి వాళ్ళు ఇచ్చినవి తరిగిపోతాయి కానీ దేవుడు ఇచ్చినవి తరిగిపోవు యెహోషువకి ఇచ్చాడు తరిగిపోయిందా తరగల నేటికి కూడా యెహోషువ వెలుగిస్తూనే ఉన్నాడు యెహోషువ సాక్ష్యం యెహోషువ నడవడిక యెహోషువ మాటలు యెహోషువ నిర్ణయం యెహోషువ పట్టుదల నేటికి నిన్ను నన్ను ఉజ్జీవింపజేస్తుంది బలపరుస్తుంది అలాంటి సాక్షి నువ్వు కలిగి ఉండాలి అలాంటి గొప్ప సాక్షి కలిగి ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు ఉన్న ప్రాంతంలో గొప్పగా చెప్పుకుంటారంతే గొప్పగా చెప్పుకుంటారంతే
చివరికి వాక్యం ముగిస్తున్నాను. వాక్యం ముగించే ముందు ఒక చిన్న మాట. యోనాకంట, నినివేలో నా ప్రజలు ఉన్నారయ్యా, నేను ప్రేమించిన వాళ్ళు ఉన్నారయ్యా, నా బిడ్డలు ఉన్నారయ్యా, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఏంటంట యోనాతో చెప్పాడట, నాకు వాళ్ళంటే భలే ఇష్టం. కానీ వాళ్ళు ఏం చేశారంటే నన్ను విడిచిపెట్టి పక్కదారిని పట్టారు. వారి యొక్క ఘోర అపరాధములు సొదొమ గొమొర్రా పట్టణం లాగా బాగా నా దృష్టికి ఘోరంగా ఉన్నాయి. సొదొమ గొమొర్రా పట్టిన గతి వారికి పట్టిందని చెప్పి అయ్యా అన్నాడంట. ఈయన అన్నాడంట, వాళ్ళకు సరేనా చెప్పొస్తాలయ్యా అని అన్నాడంట. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకో పని చెప్పుకోకుండాడుగా. ఇక్కడ ఉంటేనేమో బాబు ఎల్రా బాబు ఎల్రా బాబు వెళ్ళిదా గురుకోడు. ఇక్కడ ఉంటే ఏదో పని చెప్పుకుంటాడని చెప్పి వెళ్ళి చదువుకున్నాడంట. చదువుకొని బస్ స్టాండ్కి వెళ్ళాడంట. బస్ స్టాండ్కి కదలే వాడలేము. ఆడికి వెళ్ళి అప్పుడు వాడలే కదా ప్రయాణ వాహనాలు. వెళ్ళిపోయి ఇటు చూశాడంట. ఏది నినివే పట్టణం వాడాక చూస్తే రోడ్డు కనపడుతుంది అంట, కత్తులు కటాలు కనపడుతుంది అంట. పోయి చెప్పగల ఎన్ని తీసుకుని నన్ను కొట్టి అని చెప్పేస్తారు. వాళ్ళతో చాలా మూర్ఖులు, వాళ్ళు చాలా మూర్ఖులు. వాళ్ళతో నాకెందుకు వచ్చిన గొడవ, ఈతకు నాకెందుకు అని చెప్పి మెల్లిగా తప్పించుకొని తార్షీషు వాడెక్కి నిద్రపోతున్నాడంట. ఏం చెప్తాడంట, కమ్మగా నిద్రపోతున్నాడంట. కమ్మగా నిద్రపోతుంటే వాడి డ్రైవర్ వచ్చి, ఒరే నిద్రపోతా, ఏమొచ్చిందిరా మన వెనుక పెన్ను, గొప్ప పెను విషాదం వచ్చింది, లేచి నీ దేవుడిని ప్రార్థించు అన్నాడంట. ఇస్తే సముద్రంలో వేశారు. అయ్యా నాకు నా మూలంగా వచ్చిందయ్యా, ఏడు సముద్రంలో వేశారు. నీవు గనక నీ కుటుంబానికి కనుక యెహోషువలాగా నిలబడి వారి కోసం నువ్వు ప్రయాసపడకపోతే, నువ్వు దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి వాళ్ళు మార్చకపోతే, తీసుకెళ్లి ఇస్తే సముద్రంలో వేస్తాడు చేప మింగిద్ది. తర్వాత తీసుకెళ్లి మళ్ళా అక్కడే కక్కిద్ది. అప్పుడు చెప్తావు సాక్ష్యం. ఎప్పుడు? అప్పుడు చెప్తావు సాక్ష్యం. ఇంత దూరం ప్రయాణం చేయడం అవసరమా చెప్పండి. తగ్గినప్పుడు వెళ్ళాలంటే చక్కగా ఇటు రావచ్చు, ఇటు కాదు అని చెప్పి అట్లా సేకూరు అటు పోయి వడ్ల మూడు ఎడత తిరిగి మళ్ళీ ఇటు తిరిగి ఇటు రావచ్చా? లేదు లేదు. మీరు చేప గడుపులో పడి నట్టనడి సముద్రంలో ప్రయాణం చేయడం ఇష్టమా, లేకపోతే యెహోషువలాగా దేవుడు మన ఆనందించాలి, మనం దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూస్తాం అని సాక్ష్యం చెప్పడం ఉత్తమమా? చెప్పండి. ముగ్గురు జ్ఞాపకం వచ్చారా? చెప్పండి. యెహోషువ, యోనా, ఇంకా మొట్టమొదటి రాజు పేరు సౌలు. ఆ సౌలు ప్రార్థన చేస్తే దేవుడు వినలేదంట, ఎడవాసాడంట. కాబట్టి నీ కుటుంబం కోసం నిన్ను ప్రేమించి నినివే పట్టణ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో దేవుడికి, ఎంత వాత్సల్యత ఉందో దేవుడికి, నీ కుటుంబం పట్ల, నీ కుటుంబంలో నశించిపోయే వారి పట్ల, నీ బంధువుల పట్ల, నీ రక్త సంబంధికుల పట్ల, నీ నోరు వినబడిన అంత లెక్క ఉన్నవారి పట్ల, నీ స్వరం వినబడి నువ్వు చెప్పగలిగిన వారి ఎంత ఏ పరిమితిలో అయితే నువ్వు మాట్లాడగలవో ఆ పరిమితిలో ఉన్న వారి పట్ల నినివే పట్టణ ప్రజల మీద ఉన్నంత ప్రేమ దేవునికి ఉంది. ప్రేమ దేవునికి ఉంది. అర్థమవుతుందా? నువ్వెవరెవరు చెప్పగలవో జ్ఞాపకం చేసుకో. నీ చుట్టూ ఉన్న వారికి, నీ బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధికులకి, నీ కడుపు కుటుంబాలకి, లేకపోతే మరొకరు ఎంతమందికి నీవు వారి క్షేమాన్ని కోరుకుంటున్నావో, ఎంతమంది అయితే నీ మాటను అంగీకరించగలరు, ఎంతమంది అయితే నీ మాటకి ఇష్టపడగలరు, నీ మాట అంటే ఆలోచించి ఆ సరేనని చెప్పగలరు, అంతమంది బాధ్యత నీ మీద పెట్టాడు. అంతమంది బాధ్యత నీ మీద పెట్టాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఆ బాధ్యత దేవుడు ఏదైతే నీకు ఇచ్చి ఈ ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఏమన్నాడో దాన్ని ఇలా తీసుకెళ్ళాలంటే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు తెలుసా? మీరు అరణ్యంలో నడిచినా, కొండల్లో నడిచినా, లోయలో నడిచినా, అగ్ని జ్వాలల్లో నడిచినా, ఒకవేళ మీ మీద అగ్ని జ్వాలలు ప్రవహించినా అవి మిమ్మల్ని కాల్చాలి. కారణం ఏంటంటే మీరు ఎవరు పని చేస్తున్నారంట? దేవుడు పని చేస్తున్నారు. నీవు దేవుని యొక్క సువార్తను నీ కుటుంబానికి, దేవుని యొక్క సువార్తను, ఆ శుభవార్తను నీ రక్త సంబంధికులకు, బంధుమిత్రులకి అందిస్తాను. యెహోషువను దేవుడు ఎందుకు అత్యధికంగా ఈనాటి వరకు కూడా గొప్ప సూర్యుల జాబితా, అసలు మొట్టమొదటి ప్రార్థన వీరుడుగా, అలాంటి ప్రార్థనకి ఎవరు చేయగా? యాకోబు మగసిరి గారిని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన నువ్వునే చేయగలుగుతున్నావు. మనం అందరం కూడా అలాంటి అవధేయతలో ఉన్నాం. అయ్యా నేను కూడా మగసిరి గారు ప్రార్థన చేస్తానే, నా అవధేయత తీసేస్తానా లేదా? మగసిరికి ప్రార్థన చేయడం అనేది ఆ స్థితిలో ఉన్నవాడే చేస్తారు. కానీ విశ్వాసంతో నేను అడిగితే దేవుడు ఏదైనా చేయగలడనే నమ్మకం, విశ్వాసం ఎంత గొప్పది. నేను అడిగితే అసలు దేవుడు నాకు లేదు అని అంటానికి లేదు, దేవుడు నాకు లేదు నేను చేయలేను అని అంటానికి లేకోకుండా
కచేపాకు ఆలోచించి చెప్తాను, కచేపాకు ఆలోచించ. అలాంటిది ఏం లేదు. దేవుడు అడిగితే కంటే తక్షణమే. దేవుడు నీ జీవితంలో నువ్వు ఏం అడుగుతావో ఎదురు చూస్తున్నాడు అంతే. అయ్యా నేను ఈ స్థాయిలో ఉండాలి, నేను ఈ ఉద్యోగం చేయాలి, నేను ఈ భవిష్యత్తు, నాకు ఇలాంటి ఆశ నాకుంది, ఇలాంటి ఆశయం నాకుంది, ఇలాంటి తలాంతు నాకుంది, నన్ను ఇప్పుడు ఇలా ఉంచావు కదా, ఇప్పుడు నేను నీకు నమ్మకంగా ఉన్నాను, ఇంకా ఇదిగో ఇంత స్థాయిలో ఉంచితే ఆ స్థాయిలో కూడా నీకు నమ్మకంగా ఉంటాను నువ్వు చెప్పేవరకు, నీవు ఈ స్థాయిలో నీ నమ్మకాన్ని చూసి ఆ స్థాయిలో నేను తీసుకెళ్ళి పెడతాను అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే నీకు ఎంత ఇచ్చినా కానీ నువ్వు నమ్మకంగా ఉంటావు. నీకు ఎంత ఇస్తే అంత నాకు మహిమ అని ఆయన అనుకుంటున్నాడు అంతే. నిన్ను ఎంత దీవిస్తే, ఎంత ఆశీర్దిస్తే, నీకు ఎంత నెమ్మదిస్తే, ఎంత సంతోషం ఇస్తే అంత నేనే మహిమపరచబడతానని ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన నీ అందు ఆనందించేలాగా నువ్వు ప్రవర్తించి ఆయన సన్నిధిలో నువ్వు ఏది కావాలంటే అదంటే, నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అద్భుతమైన కార్యాలు ఆయన ఎంత చేయాలి. వాక్యం ముగించే ముందు మీ ఎదుట ఎంతమందిని జ్ఞాపకం చేశాడు చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి. సౌలు రాజు, యెహోషువ, యోనా. ఎవరు లేకుండా అనుకున్నారు? యెహోషువ లేక. మీరు యెహోషువ లేక మిమ్మల్ని మీరు బలపరుచుకొని అనేకులు ఎదుట దేవుని సన్నిధిలో నిలబడి గొప్ప సూర్యకార్యములు జరిగించుదురుగాక. అద్భుతమైన ప్రార్థన వీరుడుగా ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఆయన గొప్ప ప్రార్థనాత్మ మీ మీద కుమ్మరించునుగాక. ప్రార్థన బలిపీఠం మీ ఇండ్లలో, మీ కుటుంబాల్లో స్థిరపరచబడునుగాక. ఆమేన్. కళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుందాం. నేను వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నేను యెహోషువ లాగా నీ సన్నిధిలో మొరపెట్టాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.